హలో ఆల్, ఎలా ఉన్నారు? ఏంటి చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇది చింతకాయ పెసరపప్పు సాంబార్. మీలో ఎంతమంది చేస్తారో నా కామెంట్లో చెప్పండి. చింతకాయతోని పప్పు చారు చాలా టేస్ట్గా ఉంటుంది. పెసరపప్పు వేసి చెయ్యండి, చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ కూరగాయలన్నీ వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతం వంకాయలు, దొండకాయలు అలా ఉంటే వేసాను. ముల్లంగి, ఏ కూరగాయలు ఉంటే అవి. మీకు నేను క్లిప్లో చూపించలేదు. చింతకాయలని ఫస్ట్ ఉడకపెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసి ఎంత ఒక 5 minutesలో ఉడికిపోతుంది. చూడండి, అలా పెసరపప్పు కూడా ఉడికిపోయింది మనది. అలా అన్నీ చక్కగా వేసేసుకొని పోపు పెట్టుకొని మంచిగా కూరగాయలని కరివేపాకు అలా రిబ్బలతో వేస్తే ఉడుకుతుంటే చాలా టేస్టీగా కరివేపాకు టేస్ట్ అంతా బాగా వస్తుందండి సాంబార్లో. మీలో ఎంతమంది చేస్తారో చింతకాయ పప్పుచారు. కొంతమందికి అయితే తెలియదని చెప్తున్నారు. చూడండి, ఇలా ఇంగు వేసుకుంటే మనకు వాతం అనేది చెయ్యదు. బాగా మంచిగా ఇంగు వేసుకోవాలి. అలా చింతకాయలు ముందే ఉడకబెట్టుకున్నాం కదా, అలా మొత్తం చక్కగా పల్పుని తీసేసుకొని మనము దాంట్లో ఇప్పుడు ఏవైతే కూరగాయలు ఉడికిపోయినాయి కదా దాంట్లో వేసేసుకోవాలి పల్పుని మొత్తము. అలా పప్పును కూడా కొంచెము గట్టిగా అయింది. హాట్ వాటర్ వేసేసుకుంటే బాగా చక్కగా ఇదవుతుంది. సాంబార్ పొడి వేసుకొని 1 స్పూన్ కారం వేసేసుకుంటే, ఉప్పు, నేనైతే దొడ్డుప్పే వాడతానండి, అది మీ క్లిప్లో లేదు. చూడండి, చింతకాయ పల్పు కూడా వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలాగో చింతకాయల సీజన్ కాబట్టి అలా మీరు ఒకసారి ట్రై చేయండి. చింతకాయ సాంబారు చాలా ఎక్సలెంట్ ఉంటుంది. పప్పుచారు అంటారు. ఇలా పెసరపప్పు ఉడికిన దాన్ని వేసేసుకోవాలి. కొంచెం హాట్ వాటర్ కూడా వేసుకోవాలి, తొందరగా అయిపోతుంది. ఇంకేముందంటే కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు. థ్యాంక్ యూ.